బెండకాయ అంటేనే ఆముడు దూరం పరిగెత్తారండి. ఏంటో తెలియదు మరి. బెండకాయ ఎంత ఆరోగ్యమో, కానీ వీళ్ళకి తినడానికి మాత్రం ఏంటి ఆ భయమో అర్థమే కాదు. బెండకాయ వేపుడు ఎప్పుడు చేసినా కూడా మిగిల్చేస్తూ ఉంటారు. వీళ్ళతో ఎలా అయినా బెండకాయ వేపుడు తినిపించాలని నేను ఈ కొత్త ప్లాన్ అయితే వేశాను. ముందుగా మూకిట్లో ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక కాసిని పోపు దినుసులు వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, చిత కొట్టిన వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేయండి బాబోయ్. ఇక ఇవన్నీ వేసిన తర్వాత వేగాక మనం బెండకాయల్ని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా అయితే కట్ చేసి వేసాం. కాసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయలు జిగురు పోయేలాగా కొంచెం సేపు వేయించండి. ఇంకా జిగురు పూర్తిగా పోలేదండో. ఇక ఇప్పుడు మనం ఇందులో కారము, ఇంకా కొత్తగా ఈసారి గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, అలాగే చెక్క, లవంగా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసిన పొడి నేను ఇంట్లో అట్టి పెట్టుకుంటాను, అది వేసానమాట. సూపర్ టేస్ట్ అయితే ఉంది ఈ గరం మసాలా వేశాక. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.